ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళు వాళ్ళే మాకు అన్ని. నిర్మల్ జిల్లాలో టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు తమ డిమాండ్ల పరిష్కారం కోసం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. 51% ఫిట్మెంట్తో రెండో పీఆర్సీ వెంటనే అమలు చేయాలని, పెండింగ్ బిల్లులైన 13,000 కోట్లను ఒకేసారి విడుదల చేయాలని కోరారు. ఉద్యోగుల ఆరోగ్య పథకంను తక్షణమే అమలు చేయాలని, సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని హెచ్చరించారు. విధులకు హాజరై మధ్యాహ్న భోజన సమయంలో విరామ సమయంలో మరి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ కార్యాలయం ఆవరణలో, అదేవిధంగా మరి డివిజన్స్ హెడ్ క్వార్టర్స్లో మరి ఆర్డీఓ కార్యాలయము, అదే మండల హెడ్ క్వార్టర్స్లో తహసీల్ కార్యాలయము ఆవరణలో మరి నిరసన వ్యక్తం చేసి మరి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం గురించి ఈరోజు మరి ఇక్కడికి మన నిర్మల్ జిల్లాకు ఇన్ఛార్జీలుగా మరి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి గౌరవనీయులు ఎంసీ లింగన్న గారిని మరి చుట్టూ గారిని కూడా ఇక్కడ పంపడం. పెండింగ్ బిల్స్, రిటైర్డ్ అయినటువంటి మరి పెన్షనర్సు, మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గజిటెడ్ కార్మికులు మరి ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. మరి ఆ 13,000 కోట్ల రూపాయలు ఏకమొత్తంలో చెల్లించి మరి ఉద్యోగులను, పెన్షనర్స్లను మరి ఈ యొక్క ఆర్థిక భారం నుండి కూడా రాష్ట్ర ప్రభుత్వము విముక్తి చేయాలని చెప్పి, అంతేకాకుండా మరి ఉద్యోగ పెన్షనర్లకు మరి ఈఎల్ చేయాలని చెప్పి ఈరోజు కోర్టు కూడా మరి ఇవ్వడం జరిగింది తీర్పు. ఖచ్చితము అది ఇవ్వాలని చెప్పి మరి దీంతో పాటు మన యొక్క ఉద్యోగ గజిటెడ్ అధికారుల, కార్మికుల, పెన్షనర్ల ప్రధానమైన 64 డిమాండ్స్ మరి ఆర్థికేతర డిమాండ్లను కూడా పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఇక్కడ నిర్మల్ జిల్లాలో మరి అధిక సంఖ్యలో ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులు, గజిటెడ్ అధికారులు, మరి ఉపాధ్యాయులు అందరం కూడా మరి హాజరైనము. మేమంతా ఏకతాటిపై ఉండి ఈ యొక్క సమస్య పరిష్కారం కొరకు